Hello my dear students, see the another problem here. Prove that del r power n that is equal to n into r power n minus 2 r vector అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద r? సో r అంటే ఏంటంటే r is equal to magnitude of r vector. Magnitude of r vector. What is the r vector? r vector అంటే సింపుల్గా r vector అంటే మనకి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీన్ని xi ప్లస్ yj ప్లస్ zk, దిస్ ఈజ్ ద r vector. ఎక్కడైనా సరే r vector కనిపించిందంటేనే మీరు స్టాండర్డ్గా xi ప్లస్ yj ప్లస్ zk అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో r కావాలి. r అంటే దీనికి ఏం చేయాలి? మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆర్ వెక్టర్. దెన్ ఆఫ్టర్ వీఆర్ సబ్స్టిట్యూట్ ద గివన్ డెల్ ఆర్ పవర్ ఎన్. సో ఆర్ ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చు అంటే డెల్ ఆర్ పవర్ ఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ j into dou by dou y plus k into dou by dou z. ఓకే, r అంటే ఏం రాసుకోవచ్చు? ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. రూట్ అంటే ఏమి ఇక్కడ 1/2, 1/2 హోల్ పవర్. ఇక్కడ ఏముంది మనకు? n ఉంది కాబట్టి n. ఓకే, సో నేను దీని విధంగా రాసుకుంటా. డెల్ ఆర్ పవర్ ఎన్ ఐ ఇంటూ సిగ్మా పెట్టేస్తే మనకు XYZ రెండు ఉన్నట్టే, XYZ 3 ఉన్నట్టే. అంటే జస్ట్ మనం ఎక్స్ని, ఎందుకంటే ఇది ఎక్స్ కానీ వై కానీ రెండింటిపైన ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేరే ఉంది కాబట్టి బిహేవియర్ సేమ్ ఉంది కాబట్టి ఒకదాన్ని డెరివేటివ్ చేసి సిమిలర్గా రాసుకోవచ్చు. అంటే దీని విధంగా రాస్తా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ హోల్ పవర్ ఇది n/2 రాసుకోవచ్చు. ఎందుకంటే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏం రాసుకోవచ్చు? ఏ పవర్ m/nగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడేమి n ఇంటూ 1, ఏ పవర్ ఎం హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn. ఏం రాసుకోవచ్చు? ఇక్కడ mn. కాబట్టి ఇక్కడ ఏముంది? 1/2 ఇంటూ n అంటే n ఇంటూ 1 n అవుతుంది అనమాట. సో దాట్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఎక్స్ చేసేటప్పుడు వైజెడ్ కాన్స్టెంట్ కాబట్టి ఇదంతా ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉందనుకోండి. ఏమిది? ఎక్స్ పవర్ ఎన్. ఏం ఫార్ములా ఏం మనకు? ఎన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ n/2 మైనస్ 1, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. అలాగే ఇంటర్నల్ ఫంక్షన్ కూడా డెరివేటివ్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి? 2x, y, z అనేది కాన్స్టెంట్లు కాబట్టి జీరోస్ అవుతాయి. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ సిగ్మా. ఇక 2 ఈ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఎందుకంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే ఏమవుతుంది మనకు? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తే ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 2 1 జా 2 ఏమొస్తుంది? ఇక్కడ n-2/2 ఇంటూ ఎక్స్. ఓకే, ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 2 2 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఐ ఇంటూ సిగ్మా ఆర్ పవర్ n-2 ఇంటూ ఎక్స్. సిమిలర్లీ విత్ రెస్పెక్ట్ టు వై రాసుకున్నట్లయితే మనకు ఏమొస్తుంది? ఇక్కడ ఆర్ పవర్ n-2 వై వస్తుంది. అట్లా జెడ్ రాసుకున్నట్లయితే ఓకే ఏం చేస్తాం? ఇక్కడ జెడ్ కూడా ఈ దగ్గర రాస్తే ఇదేమి? ఇక్కడ జే ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది? కే సిగ్మా ఆర్ పవర్ n-2 కే అవుతుంది అనమాట. అంటే జెడ్ అవుతుంది. సో అప్పుడు సిగ్మా తీసేస్తే మనం ఏం రాసుకోవచ్చు? ఐ ఇంటూ ఆర్ పవర్ n-2 ప్లస్ జే ఇంటూ ఆర్ పవర్ n-2 ఇదేమి ఎక్స్, ఇక్కడ వై
plus k into r power n minus 2 z. Okay, that is equal to r power n minus 2 కామన్ తీస్తే మనకి xi ప్లస్ yj ప్లస్ zk వస్తుంది. ఓకే, that is equal to ఇక్కడ మనకు n టర్మ్ అనేది ఉంది కదా, ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకు n టర్మ్ ఉంది కాబట్టి n యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటూ వచ్చేయండి. ఏమిది, ప్రతి దానిలో కూడా n అనేది వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే కామన్ తీస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఇక్కడ n కామన్ తీసేసాం. ఓకే, n. సో ఇక్కడ ఏముంది, n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అంటే మనము ఆర్ వెక్టార్ రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఆర్ వెక్టార్. సో మనకు డెల్ పవర్ ఆర్ దేర్ ఫోర్ డెల్ ఆర్ పవర్ n మైనస్ ఆర్ పవర్ n దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, n ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 2 ఆర్ వెక్టార్. దిస్ ఈజ్ ద మనకి గివన్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఓకే, సో మనం ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఓకే, మీకు ఇంకొక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. Hello my dear students, see the another problem here. Prove that del r power del r log r is equal to 1 by r square r vector అని ప్రూవ్ చేయమన్నాడు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ కనుక్కుందాం. ఆర్ వెక్టార్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు, ఏమిది, xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఓకే, సో ఆర్ కావాలి. ఆర్ అంటే ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, మనం ఏం కనుక్కోవాలి, డెల్ లాగ్ ఆర్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఐ సిగ్మా డో బై డో ఎక్స్ లాగ్ ఆర్. ఆర్ అంటే ఏం రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎందుకంటే సిగ్మా పెడితే ఎక్స్ వై జెడ్ 3 టర్మ్స్ కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో దాట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ ఏం చేస్తారు, ఇది లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ని చేస్తే 1 బై ఎక్స్. సో ఐ ఇంటూ సిగ్మా లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ స్క్వేర్ రూట్. నెక్స్ట్ రూట్ ఎక్స్ని చేయాలి. రూట్ ఎక్స్ అంటే ఏమొస్తుంది, 1/2 రూట్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ ఇంటర్నల్ ఫంక్షన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 2x వైజెడ్ అనేటివి కాన్స్టెంట్గా తీసుకోవాలి, 0 అవుతాయి. ఓకే, జస్ట్ ఏమొస్తుంది, 2 క్యాన్సిల్. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ సిగ్మా రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ అవుతుంది. రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ మనకి హోల్ స్క్వేర్ అవుతుంది, 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే నీకు ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇది ఐ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సిగ్మా తీసేస్తే ఇంకేమొస్తుంది, జస్ట్ వై జే ఇంటూ వై వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ కే ఇంటూ z by x square plus y square plus z square. Okay, that is equal to I xi LCM ఏమొస్తుంది మనకు, x plus jy plus kz whole divided by x square plus y square plus z square అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసి ఏమొస్తుంది, ఇది r స్క్వేర్ అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అంటే ఏం రాసుకోవచ్చు, ఆర్ వెక్టర్ రాసుకోవచ్చు బై, ఎందుకంటే ఇక్కడ చూడండి xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అంటే ఏమి, ఆర్ వెక్టర్ బై ఆర్ స్క్వేర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ డెల్ లాగ్ ఆర్, ఏమి, ఆర్ వెక్టర్ బై ఆర్ స్క్వేర్. ఈ విధంగా మనము చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Find
find the angle, find the angle, find the angle if A is equal to 2i plus 3j plus k. So B is equal to I plus j plus k. Find the angle, find out చేయాలి. Find the angle. So how to find the angle? ఆల్రెడీ వీ నో దట్, మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ వెక్టార్ బి వెక్టార్ బై magnitude of A vector B vector. This is the formula. ఓకే, ఇది మనకి ఫార్ములా. ఓకే, సో కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, డాట్ ప్రొడక్ట్ చేయండి. ఇదేమిది 2i ప్లస్ 3j ప్లస్ k డాట్ i ప్లస్ j ప్లస్ k హోల్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్స్. ఏం చేయాలి ఇక్కడ, మ్యాగ్నిట్యూడ్స్. మ్యాగ్నిట్యూడ్ మీన్స్ 2 square plus 3 square plus 1 square square root. అలాగే ఇది 1 square plus 1 square plus 1 square. ఓకే, that is equal to I dot I 1. ఇక్కడ ఏమిది I dot I 1 అవుతుంది. 2 1s are 2 ప్లస్ J dot J 1, 3 1s are 3 ప్లస్ K dot K 1, ఇక్కడ 1 into 1. ఓకే, K డాట్ K 1. మనకు ఆల్రెడీగా I డాట్ I, J డాట్ J, K డాట్ K 1 గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే I డాట్ J, J డాట్ I, K డాట్ I అంటే 0. ఈ ఫార్ములాస్ అన్నీ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీగా మీకు ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దిస్ ఈజ్ హోల్ డివైడెడ్ బై 2 square means 4 plus 3 square means 9, 10, 14, root 14. This is called a root 3. That is equal to 2 plus 3, 5, 6 by square root of 14 into 3. That is equal to 6 by 3 4s are 12. Okay, ఏమొస్తుంది ఇది 12. ఓకే, 3 1s are 3, ఇది ఒక 4, 42. ఓకే, 42, 6 by 42. దిస్ ఈజ్ కాల్డ్ ఏ కాస్ థీటా. ఏమిది, కాస్ థీటా. బట్ మనకి ఏం కావాలి, యాంగిల్ కావాలి కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ యూతుల కోసం ఏమొస్తుంది, కాస్ ఇన్వర్స్. సో 6 by root 42. This is the angle, required angle. మనకు కావాల్సిన యాంగిల్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లం. ఓకే, సో ఈ విధంగా యాంగిల్ కనుక్కోవాలంటే ఎప్పుడైనా మనకి ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం హియర్. షో దట్, ఇక్కడ షో దట్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఇంటూ ఆర్ వెక్టార్. మనకి గేట్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా బీటెక్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనకి అడుగుతూ ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, లిజన్ కేర్ఫుల్లీ. సో మనకి డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, మనకు ఏమి ఇచ్చాడు ఇక్కడ, డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, so first of all, already we know that r vector means xi plus yj plus zk. So r కావాలంటే ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఏమిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, సో కాబట్టి మనకి డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏమి రాసుకోవచ్చు, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. డెల్ అంటే ఏం రాసుకోవచ్చు, ఐ ఇంటూ సిగ్మా డో బై డో ఎక్స్, అంటే సిగ్మా పెడితే జేకే కూడా ఉన్నట్టే. ఓకే, సో ఏమిది ఎఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఎఫ్ని చేయండి. ఎఫ్ని చేస్తే ఏమొస్తుంది మనకు ఎఫ్ డాష్. ఎఫ్ని చేస్తే ఏమొస్తుంది ఎఫ్ డాష్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ అలాగే ఇంటర్నల్గా రూట్ ఎక్స్ని చేయాలి. రూట్ ఎక్స్ని చేస్తే 1/2 రూట్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, అలాగే ఇంటర్నల్ ఫంక్షన్ చేయండి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది నీకు 2x. ఓకే, సో 2 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఎఫ్ డాష్ అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఆర్ రాసుకోవచ్చు. దీన్ని అంతా కలిపి కూడా ఆర్ రాసుకోవచ్చు. ఓకే, ఎక్స్ యాజిటీస్గా ఉంటుంది. సో మనకు సిగ్మా సిగ్మా అనే దాన్ని మనకు ఎలిమినేట్ చేసి ఏం రాసుకోవాలి, ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ ఎక్స్ ప్లస్ జే ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్, జస్ట్ ఎక్స్ ప్లస్లో వై పెడతారు, ప్లస్ కే ఇంటూ ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ ఇంటూ జెడ్. ఏం చేసుకోవచ్చు ఇవి జెడ్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, దీనిలో ఏం కామన్ తీయచ్చు, ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ కామన్ తీసేస్తే మనకి ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే, ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్. ఏమి ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అంటే రాసుకోవచ్చు ఆర్ వెక్టార్ రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు, ఇది ఆర్ వెక్టార్. సో కాబట్టి దేర్ ఫోర్ మనకి ఏమిది డెల్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మనకు ఎఫ్ డాష్ ఆర్ బై ఆర్ ఇంటూ ఆర్ వెక్టార్. దిస్ ఈజ్ ద ఆన్సర్ గివన్ ప్రాబ్లం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, మీరు జాగ్రత్తగా ఇది చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. ఫైండ్ ద డైరెక్షనల్ డెరివేటివ్. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. ఫైండ్ డైరెక్షనల్ డెరివేటివ్ find the directional derivative. So example problem, this is okay. So this is the another example, directional derivative. Pi is equal to ఏమిది x square yz plus 4x z square at 1, minus 2, 1. 1, minus 2, minus 1. Okay. In the direction 2y minus z minus 2k. Okay, this is the problem. Okay, so first మనం ఏం చేయాలి, సో మనకు వీటికి డెల్ అనేది అప్లై చేయాలి. ఓకే, దీనికి ఏం చేయాలి, డెల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డెల్ పై కనుక్కుందాం. ఫస్ట్ ఏం చేస్తాం, ఇక్కడ డెల్ పై మీన్స్ ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఇదేమిది ఎక్స్ స్క్వేర్ వై జెడ్ ప్లస్ 4x జెడ్ స్క్వేర్. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ని చేస్తే ఏమొస్తుంది 2xyz
అలాగే ఎక్స్ చేస్తే 1 అవుతుంది, 4z². దిస్ ఈజ్ ప్లస్ జే ఇంటూ విత్ రెస్పెక్ట్ టు అలాగే వై చేయండి. దీనిలో వై చేస్తే 1 అవుతుంది, x²z ప్లస్ ఇక్కడ జెడ్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఓకే, ప్లస్ కే ఇంటూ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేయండి. జెడ్ని చేస్తే 1 అవుతుందా, ఇంకేమొస్తుంది మనకి ఇక్కడ x²y ప్లస్ z² చేస్తే 2z అవుతుంది, 2 4 8 xz. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ డెల్ పై. ఓకే, డెల్ పై. ఓకే, డెల్ పై ప్లేస్లో పాయింట్ ఇచ్చాడు మనకు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 - 2 - 1 1 - 2 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో -2, జెడ్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఐ ఇంటూ 2 ఇంటూ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ 1, వై అంటే -2 ఇంటూ -1 ప్లస్ 4 ఇంటూ జెడ్ అంటే ఏమి ఇక్కడ -1² ప్లస్ జే ఇంటూ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ 1² ఇంటూ జెడ్ అంటే ఏమి ఇక్కడ -1. ఓకే, ప్లస్ కే ఇంటూ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ ఎక్స్ అంటే 1² ఇంటూ -2 ప్లస్ 8 ఇంటూ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ మనకు 1 ఇంటూ -1 జెడ్ అంటే ఏమి ఇక్కడ -1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఇక్కడ 2 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది ప్లస్ అవుతుంది, 2 2 4 -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది, +4 ప్లస్ జే ఇంటూ ఇక్కడ 1² అంటే -j -1 ప్లస్ కే ఇంటూ ఇదేమొస్తుంది ఇక్కడ -2, ఇదేమొస్తుంది ఇక్కడ -8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ మనకి 8i ఇది -j -10k ఏమొస్తుంది ఇక్కడ -10k. ఓకే, నెక్స్ట్ మనకు గివన్ వెక్టార్ ఇచ్చాడు, డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అన్నాడు. డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏమి ఇక్కడ ఇది ఏమిది డెల్ పై పాయింట్ దగ్గర ఉన్నది డెల్ పై. నెక్స్ట్ ఏమి డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అంటే ఏమి ఏ వెక్టార్ అంటే ఇక్కడ 2i - j - 2k. ఓకే, దీనికి ఏం చేస్తారు యూనిట్ వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏమి ఏ వెక్టార్ బై magnitude of a vector ఏమిది 2i - j - k by square root of 2² - 1² - 2² that is equal to 2i - j - k divided by 2² అంటే 4 + 1 + 4 that is equal to 2i - j - k divided by 4 + 4 8 + 1 9 9 స్క్వేర్ రూట్ ఎంత 3. ఓకే, 8 అవుతుంది, 9 స్క్వేర్ రూట్ ఎంత 3. సో డైరెక్షన్ ఆఫ్ వెక్టర్, డైరెక్షనల్ డెరివేటివ్ directional derivative that is equal to formula ఏమి del pi dot a vector by magnitude of a vector. ఇదేమిది వెక్టర్. ఓకే, సో కాబట్టి మనకి ఏమొచ్చింది మనకు that is equal to ఇది ఏమొచ్చింది మనకు వెక్టారు 8i - j - 10k డాట్ ఏ వెక్టార్ బై అంటే ఏమొచ్చింది మనకు 2i - j - k by 3 that is equal to 8 2 16 minus into minus plus 1 minus into minus 1 plus 10 10 1 10 minus into minus plus k dot k అంటే 1 j dot j అంటే 1 minus into minus plus 2 8 16. ఓకే,
మనకి ఏమొస్తుంది ఇంకా హోల్ డివైడెడ్ బై 3. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఏమిది 27/3, దట్ ఈజ్ ఈక్వల్ టు 39. ఓకే, ఏమొచ్చింది మనకి ఇక్కడ 37 ఓకే చూడండి ఇక్కడ 2i - j - 1k కదా, జస్ట్ నీకు 2i - j - k. ఓకే, ఏం చేస్తాం చేసి ఏమొస్తుంది నీకు 27/3. ఓకే, 3తో డివైడ్ చేస్తే 9 వస్తుంది. దిస్ ఈజ్ ద డైరెక్షనల్ డెరివేటివ్. ఓకే, ఇక్కడ 2 కాకుండా జస్ట్ నేను ఈ 2 ఉంటే దాన్ని ఎలిమినేట్ చేసి 1 రాసుకున్నా. జస్ట్ మీరు 2 చేసి మీరు ఇలాంటి మోడల్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇది డైరెక్షనల్ డెరివేటివ్. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏదైనా ఇలాగా స్కేలార్ ఇస్తాడు, దాని నుంచి వెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్షన్ ఆఫ్ వెక్టార్ అనేది ఇస్తాడు ఇక్కడ, దానికి యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. యూనిట్ వెక్టార్ అంటే ఏమి, దిస్ ఈజ్ కాల్డ్ ఏ యూనిట్ వెక్టార్. ఏ వెక్టార్ బై మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టార్ చేస్తే ఇది వస్తుంది. తర్వాత ఇది నెక్స్ట్ అది రెండు డాట్ ప్రోడక్ట్ చేస్తారు, డెల్ పై డాట్ ఏ వెక్టార్ బై మోడ్ ఏ వెక్టార్. ఓకే, ఇంకేం చేస్తారు 2 8 × 16 -(-) ప్లస్ j 1, సో -(-) ప్లస్ 10. ఓకే, 10 10 + 16 మీన్స్ 26 27, 3తో డివైడ్ చేస్తే 9 వస్తుంది. సో దిస్ ఈజ్ ద డైరెక్షనల్ డెరివేటివ్. సో డైరెక్షనల్ డెరివేటివ్ అంటే మనం ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవి. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, ఈ మోడల్స్ అన్నీ కూడా మీరు ట్రై చేసుకోవాలి. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. సర్ఫేస్ ఇచ్చాడు, దానికి యూనిట్ నార్మల్ కనుక్కోవాలి. సర్ఫేస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఏరియా. ఓకే, సో మనకు ఏరియా ఇచ్చాడు అంటే x² y + 2xz = 4. సర్ఫేస్ అనేది ఇచ్చాడు మనకు, కనుక్కోవాలి. సో ఇచ్చిన దాన్ని ఏమనుకుంటారంటే పై అనుకోండి. సో పై ఈజ్ ఈక్వల్ టు ఏమిది x² y + 2xz. ఈ 4 యూతులు తీసుకొస్తే ఏమొస్తుంది -4, +4 యూతులకు వస్తే ఏమొస్తుంది నీకు -4. ఓకే, దీనికి ఏం చేస్తారు డెల్ పై కనుక్కోండి. డెల్ పై, డెల్ అంటే ఏం చేస్తారు ఫస్ట్ i రాసుకోండి. i రాసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు x చేసుకోవాలి. x² చేస్తే ఏమొస్తుంది 2xy, ఇక్కడ x చేస్తే 1 అవుతుందా +2z. ఓకే, 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0. నెక్స్ట్ అలాగే j ఇంటూ విత్ రెస్పెక్ట్ టు y చేయండి. ఇక్కడ y చేస్తే 1 x², ఇక్కడ y టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0, ఇది కూడా కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఓకే, ప్లస్ k విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, ఇక్కడ z చేయాలి. ఇక్కడ z టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 0, ఇక్కడ z చేస్తే 1 2x. 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చాడు వాడు. డెల్ పై పాయింట్ ఏమి ఇచ్చాడు 2 -2 3 ఇచ్చాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు i ఇంటూ x అంటే ఏమి ఇక్కడ 2 2 2 = 4, ఏమొస్తుంది ఇక్కడ మరి 2 x2 y2 -3, z అంటే ఏమి 3 అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది -8, 2 ఇంటూ -2 2 ఇంటూ 2 ఇంటూ -2 -8, 2 3 = 6 ప్లస్ j ఇంటూ 2² అంటే ఏమి ఇక్కడ 4 ప్లస్ k ఇంటూ ఇక్కడ ఏమిది 2 2 = 4, 2 ఇంటూ 2 4. ఓకే, that is equal to del pi is equal to ఇదేమి -8 ప్లస్ అంటే -2y ప్లస్ 4j ప్లస్ 4k. ఓకే, యూనిట్ నార్మల్ కనుక్కోవాలి. సో యూనిట్ నార్మల్ డెల్ పై యొక్క యూనిట్ నార్మల్ ఏంటంటే ఏమి డెల్ పై బై మోడలస్ ఆఫ్ డెల్ పై. దిస్ ఈజ్ ద యూనిట్ నార్మల్ ఫార్ములా. ఏమిది -2y ప్లస్ 4j ప్లస్ 4k. ఓకే, హోల్ డివైడెడ్ బై ఏమిది -2²
plus 4 square plus 4 square. So del pi by del pi that is equal to minus 2y plus 4j plus 4k 4 by 2 square root of 4 plus 16 plus 16. Okay, so del pi by del pi modulus that is equal to minus 2y plus 4j plus 4k divided by root 16 plus hello my dear friends, see the చూడండి ఇక్కడ 36 వస్తుంది, 36 6 అవుతుంది. ఓకే, సో యూనిట్ నార్మల్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఏమొస్తుంది మైనస్ 2i క్యాన్సిల్ అవుతుందా, మైనస్ i ప్లస్ 2j ప్లస్ 2k క్యాన్సిల్ అవుతే మనకి ఏమొస్తుంది కింద 3 వస్తుంది. దిస్ ఈజ్ ద యూనిట్ నార్మల్. సో మనం ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. Hello my dear student, you see another example. చూడండి, find the angle between the normal to the surfaces xy minus z square at the point 4,1,2 and 3,3, minus 3 ఇచ్చాడు. సో ఫస్ట్ గివన్ సర్ఫేస్ని ఎఫ్ అనుకోండి, దీనికి డెల్ అప్లై చేయండి. విత్ రెస్పెక్ట్ ఐ రాసే ఐ చోట విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసుకోవాలి. ఎక్స్ని చేస్తే 1 y వస్తుంది. జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది, బికాజ్ వీఆర్ డిఫరెన్షియేట్ పార్షియల్ విత్ రెస్పెక్ట్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ జే రాసే చోట విత్ రెస్పెక్ట్ వై చేయండి. వై చేస్తే 1 x వస్తుంది. ఇక్కడ జెడ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఓకే, కే చోట విత్ రెస్పెక్ట్ జెడ్ చేయండి. xy అనేది కాన్స్టెంట్ 0, జెడ్ స్క్వేర్ చేసి ఏమొస్తుంది మైనస్ 2z. సో ఇక్కడ n1 అంటే డెల్ ఎఫ్ మనకు పాయింట్స్ ఇచ్చాడు, 4 1 2 ఇచ్చాడు. 4 1 2 అనేది ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో 4 ఓకే సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ వై అంటే ఏమి ఇక్కడ 1, ఎక్స్ అంటే ఏమి 4 ఓకే, జెడ్ అంటే ఏమి ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఇది వస్తుంది. అట్లా సిమిలర్లీ అనదర్ పాయింట్ డెల్ ఎఫ్ 3, minus 3 పెట్టేయండి. ఇక్కడ ఏమి ఇక్కడ 3i 3j minus 3k 3 2 6 ఉంది కాబట్టి 6k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇంకేమి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం మనకు n1 వెక్టార్ n2 వెక్టార్ బై magnitude ఆఫ్ n1 వెక్టార్ magnitude ఆఫ్ n2 వెక్టార్. చూడండి 3 1 3 i డాట్ i 1 అవుతుంది 3 3 4 12 j డాట్ j 1 నెక్స్ట్ 6 4 24 మైనస్ k డాట్ k 1 అవుతుంది. ఓకే, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమి ఇక్కడ ఫస్ట్ వెక్టర్ 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ మైనస్ 4 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, 4 స్క్వేర్ అంటే 16, మైనస్ 4 స్క్వేర్ అంటే 16. అలాగే ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 3 స్క్వేర్ అంటే 9, 6 స్క్వేర్ అంటే 36. సో ఇదంతా 32 ప్లస్ 1 33, 32 ప్లస్ 1 33 54. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ 54 వస్తుంది. 33 ఇంటూ 54. సో కాస్ థీటా కావాలి కాబట్టి కాస్ యూతులు తీసుకొస్తే కాస్ ఇన్వర్స్ మైనస్ 9/33 ఇంటూ 54. దిస్ ఈజ్ ద సొల్యూషన్ గివన్ ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, యాంగిల్. సో ఈ విధంగా మనం యాంగిల్ అనేది కనుక్కున్నాం. ఓకే, సో మీకు యాంగిల్ కనుక్కోవడం కానీ లేదా డైరెక్షనల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ. ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री